గా నువ్వు వచ్చి తక్కువ వారాలే అయింది. ఎస్ సార్. కానీ హౌస్ నువ్వు బాగా బిగ్ బాస్ చూస్తావు కదా నేను చెప్పే మానసా ఎవరు ఎలిమినేషన్ అవుతారు చెప్పే ఈ వీక్ రమ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నా. గట్టిగా చెప్పరా రమ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నా. చిట్టి పికిల్స్ అమ్మాయి ఎందుకు అవుతుంది చెప్పే ఆమెకి తక్కువ ఓట్స్ ఉన్నాయి. వస్తున్నాయి నీకు వాళ్ళు చెప్పారు. అరే చూడమ్మా ఓటింగ్ లిస్ట్ రమ్య ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నా నేను. ఎందుకు తన మీద చాలా నెగిటివిటీ ఉంది. ఇంకా అంటే తన గేమ్ కూడా ట్రూగా ఆడినట్టు అనిపించట్లేదు. చెప్పు ఇక నువ్వు బిగ్ బాస్ రోజు చూస్తావు ఏం చెప్తావు. నువ్వు అడుగుతున్నా నేను చెప్తా. నేను ఏం అడుగుతారో చెప్పు. బిగ్ బాస్ గురించి 2 నిమిషాలు చెప్పు. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి బిగ్ బాస్ లో 2-3 మెంబర్స్ ఉన్నారు. చెప్పు మరి అలా తనుజ, కళ్యాణ్. ఎందుకు మరి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే నీకెందుకు ఇష్టం ఎడతాను ఎందుకు నువ్వు వాళ్ళిద్దరు మంచిగా ఉంటారని. ఇమాన్యుల్ కర్రెగా ఉంటాడా? కాదు అట్లా కాదు కలర్ గురించి అనలేదు. మరి ఇద్దరు అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుంది కళ్యాణ్ తనుజ అని అంటున్నాను. వాళ్ళిద్దరు లవర్స్ అని నీకు చెప్పారు. అదే చూస్తలేనా బిగ్ బాస్ అంటే వాడు కళ్యాణ్ ప్రపోజ్ చేయలేదు డైరెక్ట్. కళ్యాణ్ ఆర్మీవాడా? ఆర్మీవాడు కానీ తనుజ కంటే 2 years 1 year చిన్న కళ్యాణ్. ఆర్మీ బ్రదర్ మంచోడే పర్లే. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా ఉంటే లాస్ట్ వరకు ఉంటే నువ్వు మంచి ఎంటర్టైన్ కావడం కోసం ఉండాలంటాను. దీంట్లో డెమో రీతు కూడా. ఇంకా అంతే. ఇమాన్యుయల్ టాప్ 1లో ఉండడానికి అనుకుంటున్నాను. టాప్ 5 టాప్ 1 అంటే విన్నర్స్ కాదా? టాప్ 1 అంటే విన్ను. అదే టాప్ 1 విన్ అవుతారు. ఆయన విన్ అవుతారు అంటానా? అంతేనా? అంతే. ఇమాన్యుల్కే ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. బయట ఓటింగ్స్ కూడా తనకే ఎక్కువ ఉండే. అదే ఇప్పుడు ఇమాన్యులే గెలిచాడు అంటాను మనం బిగ్ బాస్ 9. ఇప్పుడు ఇక చెప్పలేము లాస్ట్ వరకు ఎట్లుంటుందో. నువ్వు ఎవరికి ఓటు ఎత్తావు? నేను తనుజకి ఇస్తా. ఎందుకు మళ్ళీ తనుజ అంటావు కళ్యాణ్ అంటూ ఇమాన్ అంటావు. నువ్వు ఈ బిగ్ బాస్ చూసిన అందరికి పిచ్చి ఉంటుంది. ఎవరు చక్కగా చెప్పరే చక్కగా ఎప్పుడు కాన్స్టెంట్ ఉండరు. ఇష్టం అని చేంజ్ అవుతా ఉంటారు. చూసుకో ల్యాప్టాప్లో నువ్వు చూసుకో అమ్మ. ఇంకేదో చెప్తాం అనుకుంటున్నాను. చెప్పు రమ్య పికిల్స్ ఏంది ముచ్చట? ఎలిమినేట్ అవుతుంది ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. చెప్పు అసలు మ్యాటర్ ఏం చెప్పు. తనే ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకున్నావు? ఇంకేదో చెప్పాలన్నావా? చూడక ఎక్కువ చెప్పు. నెక్స్ట్ వీక్ చెప్పు ఇక. బాయ్. బిగ్ బాస్ చూసుకో మంచిగా. బిగ్ బాస్ పిచ్చిది చూసుకో పిచ్చిదానా.